ఢిల్లీలో ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. అరగంట పాటు మోదీతో సమావేశమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారిగా మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిసినట్టుగా తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసమే ప్రధానిని కలిశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు హక్కులు కాపాడడం కోసం ప్రధానితో సమావేశమయ్యామన్నారు. నిధులు నీళ్లు నియామకాల కోసం రాష్ట్రం తెచ్చుకున్నామని, గత ప్రభుత్వం కేంద్రం నుండి తీసుకురావాల్సినవి తీసుకురాలేదన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, పాలమూరు రంగారెడ్డికి జాతీయ ప్రాజెక్టు హోదా, హైదరాబాద్లో ఐఐఎం, తెలంగాణ రాష్ట్రానికి సైనిక్ స్కూల్, నేషనల్ హైవేస్ 14 ప్రపోజల్స్ కు అనుమతి, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇవ్వాల్సిన పెండింగ్ గ్రాంట్స్ కోసం ఆర్థిక మంత్రికి ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టుగా తెలిపారు. వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, నిధులు, విభజన చట్టం అంశాలను నెరవేర్చాలని కోరారు. నీటిపారుదల, విద్య, వైద్యం అన్ని రంగాల అభివృద్ధి కోసం సహాయం అందించాలని ప్రధాని కోరారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. తమ విజ్ఞాపనల పట్ల ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలిపారు. రకాల నిధుల మీదనే చర్చ చేసినాం, వాటికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రకరకాల శాఖలలో రకరకాల నిధులు ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్ అనే కంటే శాఖ వైజ్ గా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వాటిని మళ్ళీ చేస్తాం. తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయటమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచికంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటం కోసం, విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయక సహకారాలన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను ఇద్దరు కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ప్రధాని మోదీని కలిశారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఈ సమావేశంలో ముఖ్య అంశాలు ఏంటి అనే అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి కూడా సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్, ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అజెండా అంశాలనే ప్రధానంగా ఇటు మోడీ వద్ద ప్రస్తావించడం జరిగింది. ఎటువంటి రాజకీయ అంశాలు కూడా చర్చకు రాలేదన్నారు. అలాగే రుణ అంశాలకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితులు, శ్వేతపత్రాలు విడుదలైన తర్వాత అప్పుల్లో ఉంది, అన్ని రంగాల వారీగా అప్పులు పెరిగిపోయాయి అన్న చర్చ ఒకటి వచ్చిన తర్వాత ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంపుకు సంబంధించి ముఖ్యంగా విదేశ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడానికి అవసరమైన అనుమతులు, ఈ ఎఫ్ఆర్బిఎం అనుమతులు అనేవి, సో వీటిని సడలించాలని చెప్పి కోరుతారా అన్న ఒక చర్చ జరిగింది. కానీ అవి సడలించాలని చెప్పి అప్పుల గురించి ఎటువంటి అంశాన్ని కూడా మేము ప్రధాని వద్ద ప్రస్తావించలేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, శాఖల వారీగా పెండింగ్లో ఉన్న అంశాలు, వీటన్నిటికీ కూడా అలాగే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలి, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా కేంద్రం వ్యవహరించాలి అన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశామని చెప్పి నేతలు చెప్పడం జరిగింది. సో
అనేక పెండింగ్ అంశాలు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో ఉంది, కానీ దాని ఫీజిబిలిటీ పరిశీలించి ఏర్పాటు చేయాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా అది సాధ్యపడదు అని చెప్పి దానికి ఆల్టర్నేటివ్గా మరో ప్రపోజల్తో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే బయ్యారం స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా పెండింగ్లో ఉన్న అంశంగానే ఉంది. అలాగే ఇటు ITIR ప్రాజెక్ట్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రపోజల్ చేసిన ప్రాజెక్ట్ని పెండింగ్లో ఉంచేసిన పరిస్థితి ఉంది. సో దాన్ని పరిశీలించాలని చెప్పి ప్రధాని కోరారు. అలాగే హైదరాబాద్కి ఒక IIM, అలాగే తెలంగాణకి ఒక సైనిక్ స్కూల్తో పాటుగా 14 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్కి సంబంధించిన ప్రపోజల్స్ కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన అంశాలని పరిశీలించాలి, త్వరితగతిన పూర్తి చేయాలి. అలాగే విభజన చట్టానికి సందర్భంగా వెనుకబడిన ఉమ్మడి 9 జిల్లాలకి కూడా 50 కోట్ల చొప్పున ప్రతి ఏడాది కూడా 450 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. సో అవి కూడా సుమారు 1800 కోట్ల వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి. సో వాటిని కూడా వెంటనే విడుదల చేయాలి. తెలంగాణ ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. సో వాటి ఆకాంక్షలు నెరవేరే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. నీళ్ల కోసం ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలి అని చెప్పి ఇటు ప్రధాని కోరామని చెప్పి బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. అలాగే నిధులు, నియామకాలకు సంబంధించి కూడా నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అలాగే విద్య, వైద్యం ఈ రంగాల వారీగా కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలంటే కనుక కేంద్ర సహకారం అవసరం. కాబట్టి ఆ సహకారాన్ని అంతా కూడా మేము కోరాం అని చెప్పి కూడా ఇటు బట్టి విక్రమార్క చెప్పారు. అంతేకాదు ముఖ్యంగా రాజకీయ అంశాలు, అలాగే గత ప్రభుత్వం అప్పులని కుప్పగా రాష్ట్రాన్ని మార్చింది. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన నివేదికలను కూడా ప్రధాని మోడీకి అందజేశాం. శ్వేతపత్రాలతో పాటుగా శాఖల వారీగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి వీటన్నింటినీ కూడా వివరించామని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. సో ఒక రకంగా ఇటు కేంద్రం వద్దకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర పరిస్థితుల్ని విన్నవిస్తూనే రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలి. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు ముందు ఎటువంటి భేషజాలాలకు పోకుండా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీలో నిర్వహించిన తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది. అంటే 10 ఏళ్లలో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన సీఎం కేసీఆర్ ఎప్పుడూ కూడా ఢిల్లీలో గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎప్పుడు ఇక్కడ మీడియాను అడ్రస్ చేయలేదు. ప్రధాని కలిసినా, ఎవరిని కలిసినా కూడా కేవలం రిప్రజెంటేషన్స్ మాత్రమే, అలాగే ప్రెస్ రిలీజ్ మాత్రమే ఇచ్చారు. మీడియా ముందుకి వచ్చి తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా మీడియాని తొలిసారి ఢిల్లీ వేదికగా అడ్రస్ చేసి తెలంగాణ అభివృద్ధికి సహకారం అందించాలి, వీటన్నిటికి సంబంధించిన అంశాలను అడ్రస్ చేయాలని చెప్పి ప్రధాని కోరారు. ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారు. ఎటువంటి రాజకీయ అంశాలు కూడా ఈ భేటీలో చర్చించలేదని కూడా నేతలు తెలిపారు. రైట్ గోపి.